ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినారు, స్తోత్రాలు. జూలై 21వ తేదీ నాడు దైవజనుడు బక్సి అంకుల్ గారు సందేశం ద్వారా, దైవ మర్మముల ద్వారా మందరితో మాట్లాడమని, వినుచున్న వారిని దీవించుము, ధైర్యపరచుము, ఆదరించి సహాయపడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు. జూలై 21వ తేదీ. నీకు విరోధముగా రూపింపడిన ఏ ఆయుధను వర్ధిల్లదు. న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. 28వ శిఖరము. ఈ వాక్య భాగములో ఎంతో ప్రశస్తమైన వాగ్దానం మనకివ్వబడి ఉన్నది. ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన రక్షణ శిఖరం! మనలో చాలామంది మనకు విరోధముగా లేచిన వారి వలన శ్రమ, దుఃఖమును అనుభవించితిమి. కొన్నిసార్లు మన సొంత కుటుంబము, తల్లి, సహోదరి, సహోదరుడు, ఇరుగు పొరుగు వారి నుండి మనకు విరోధమైన ఆయుధాలు ఎత్తబడును. వారు మనకు విరోధులుగా దోషారోపణ చేయుటకు ప్రయత్నించెదరు. ఆత్మీయముగా ఎదుగగోరుచు దేవుని వాక్యమునకు విధేయులగు వారి మీద చెడ్డ మాట్లాడుచు నష్టము కలిగించుచు వాదించుదురు. అయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనంలో మనకొక వాగ్దానము కలదు. ఉత్తరములను, అసత్యపు కట్టుకథలను, అవమానకరమైన అపవాదులను, మరే రకమైన ఆయుధములను శత్రువు మనపై ప్రయోగించినా పర్వాలేదు, దేవుడు తన వాక్యమందు నీకు విరోధముగా రూపింపడిన ఏ ఆయుధను వర్ధిల్లదని సెలవిచ్చుచున్నాడు. అది నోరు అను ఆయుధమైనా పర్వాలేదు, అది సహితము తీర్పు పాలగును. దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడిన వారికిని, పాపక్షమాపణ నొందిన వారికిని ప్రభువైన యేసుక్రీస్తే నా నీతి అని అంగీకరించిన దేవుని సేవకులకును స్వాస్థ్యమిదే. అట్టి వారి ఎడతేక యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనమును నేను విశ్వసించుచున్నానని చెప్పుచుండవలను. విశ్వాసముతో ఆ విధముగా చెప్పినప్పుడు అదే నీలో మందు వలె పనిచేసి నీకు స్వస్థతను కలిగించును. మన ప్రభువు సజీవుడు, సత్యవంతుడు, అందువలన ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చును. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం, అలాగే 23వ అధ్యాయం 19వ వచనములో మనమే సమర్థించుకొనవసరము లేదు. కేవలం యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం ఉన్న ఆయన వాగ్దానము నమ్మినా చాలును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం ఉన్న ఆశ్చర్యకరమైన వాగ్దానమును పూర్తిగా నమ్ముదము. మనం ఆయన అందున్న వరకు ఆయనే మనను రక్షించును. ఆయన స్తుతించుచు నమ్ముకొనుచు ఆయన వాగ్దానమును కోరుకొనుచు నుండి నెల మనకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధమైనను ఆయన మనపై కానీ, మన కుటుంబాలపై, సంఘములపై, నీపై కానీ వర్ధిల్లనీయడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.